మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకుని నాపై చెబుతావా, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా అంటూ కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా భాను ఆఫీస్ బాయ్ ని చెప్పుతో కొట్టారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సిఐ ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇక ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఇటీవల ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు. అదే సమయంలో ఆఫీస్ బాయ్ ని సిఐ పిలిపించి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి ఎదుట చెప్పుతో కొట్టారు. ఆమె అక్రమాలపై ఉన్నతాధికారిని విచారణ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకుని నాపై చెబుతావా, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా అంటూ కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా భాను ఆఫీస్ బాయ్ ని చెప్పుతో కొట్టారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సిఐ ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఇటీవల ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు. అదే సమయంలో ఆఫీస్ బాయ్ ని సిఐ పిలిపించి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి ఎదుట చెప్పుతో కొట్టారు. ఆమె అక్రమాలపై ఉన్నతాధికారిని విచారణ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. దారుణం చూస్తున్న మలం ఆఫీస్ బాయ్ ని ఎక్సైజ్ సిఐ రెచ్చిపోయి చెప్పుతో కొట్టడం, నాని ఆఫీస్ బాయ్ కి సంబంధించి అసలు చెప్పుతో కొట్టడం అతి దారుణమైన విషయం. ఒక క్యాడర్ ఉన్నప్పటికీ కూడా చెప్పుతో కొట్టడం అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనికి సంబంధించి పై అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఎలాంటి స్పందన వచ్చింది? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, గుడ్ మార్నింగ్. కళ్యాణదుర్గం ఎక్సైజ్ కార్యాలయంలో ఒక బాధాకరమైన ఘటన అయితే చోటు చేసుకుందని అయితే మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మణి, అయితే చూసుకుంటే ఎక్సైజ్ సిఐ హసీనా భాను ప్రవర్తన తీవ్ర విమర్శలకు వెలువెత్తే రకంగా ప్రవర్తన అయితే ఉందని మనకు తెలుస్తుంది. అయితే సిఐ హసీనా భాను అధికార బలాన్ని దుర్వినియోగం కార్యాలయంలో పనిచేస్తున్న ఆ ఆఫీస్ బాయ్ ఎవరైతే నాని ఉన్నారో అందరి సమక్షంలో చెప్పుతో కొట్టడం అనేది ఈ దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే బ్రహ్మణి, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజాసేవ కోసం నియమితులు ఉండాల్సిన సిఐ ఎవరైతే హసీనా భాను ఉందో తక్కువ అయితే కింది స్థాయి ఉద్యోగుల పైన దాడికి పాల్పడడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ ఉద్యోగ వర్గాలు కూడా ఆమెనైతే ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది బ్రహ్మణి. అయితే ఇకపై ఈ విషయమై పలుమార్లు సిఐ ఆమె ప్రవర్తన పట్ల పై అధికారులకు వాళ్ళ ఉద్యోగ సంఘ నాయకులకి అయితే కొన్ని హసీనా భాను పైన కొన్ని కంప్లైంట్స్ అయితే గతంలో వెళ్ళడం జరిగింది. అయితే కళ్యాణదుర్గం లో ఏ విషయం మద్యం అయితే అక్రమంగా విక్రయిస్తున్నారంటూ కొన్ని నెలలుగా నెల ఆమెకు వసూళ్లు మామూలు అయితే
అందుతున్నాయంటూ కొన్ని వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండా రావడం లేదంటూ ఖచ్చితంగా దీనిపై ఆ, సమగ్ర విచారణ జరపాలంటూ వాళ్ళ ఉద్యోగ సంఘ నాయకులు అయితే ఆఫీస్ కి రావడం జరిగింది. అయితే ఎంక్వైరీ జరిగే క్రమంలో తన ఆఫీస్ బాయ్ ని పిలుస్తూ నాపైనే కంప్లైంట్ చేస్తావా అంటూ చెప్పు తీసుకొని ఉన్న అధికారుల సమక్షంలోనే చెప్పుతో దాడి చేయడం అంటూ చేస్తుందంటూ చేసిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం బ్రహ్మణి. అయితే ఇది ఆ, ఇది తీవ్రంగా ఉద్యోగ సంఘ నాయకులు అయితేనేమి ఇతర ఉద్యోగ సంఘ నాయకులు మొత్తం అందరూ దీన్ని ఖండిస్తున్నారు. అయితే ఈ ఈ ఈ విషాదకరమైన ఘటన ఉన్నతాధికారులు ఎన్నిసార్లు ఈమె ప్రవర్తన పట్ల ఆడున్న ఆఫీస్ స్టాఫ్ చాలా మార్లు అయితే కంప్లైంట్ చేసినప్పటికీ ఆమె పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం అంటే చాలా బాధ కలిగిస్తుందంటూ అక్కడ కింది స్థాయి ఉద్యోగులు కూడా మనకు సమాచారం ఇచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవస్థ పట్ల ప్రజలకు వాళ్ళ నమ్మకం అంటూ పోతుంది, క్షీణిస్తుందనే మనం చెప్పుకోవాలి. అయితే హసీనా బాను ఎందుకు ఇలాంటి ప్రవర్తన చేస్తుందంటే నాని ఎవరైతే ఉన్నారో అనఫిషియల్ గా తనే ఆఫీస్ బాయ్ గా పెట్టుకుందని కూడా మనకు చిన్న సమాచారం అయితే ఉంది బ్రహ్మణి. అయితే ఇట్లా అనధికారికంగా ఒక ఆఫీస్ బాయ్ ని పెట్టుకోవడము, తర్వాత ఉన్న అధికారుల సమక్షంలోనే అతని పైన దాడి దిగడము, ఇవన్నీ ఒకసారి హసీనా మెంటల్ పరిస్థితి ఎట్లుంది, అయితే ఎదుటి వారిని ఏ రకంగా గౌరవిస్తుంది, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘ నాయకులు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకుంది బ్రహ్మణి. అయితే ప్రకాష్ చెప్పండి, ఇక ఫిర్యాదు ఇచ్చిన వారి ముందే అలా ఆఫీస్ బాయ్ని నానిని చెప్పుతో కొట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు. మరి అలాంటిది హసీనా దీనిపై ఈ విషయంపై ఈ ఘటనకు సంబంధించి వీడియోకి సంబంధించి కానీ ఏమైనా స్పందించారా? ఆమె వర్షన్ ఏంటి? లేదు, ప్రస్తుతానికి అయితే హసీనా బాను ఈ వీడియో కొద్దిగా లేట్ గా వెలుగులోకి వచ్చినా మనకు సమాచారం అందిందని ఎవరికే గానీ బయటకు వచ్చి వాయిస్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడలేదు. అయితే ఆమె పైన ఈ నిన్న జరిగిన ఈ ఘటన వల్లే కాకుండా గతంలో నుంచి కూడా ఏదైతే పర్మిషన్స్ లేకుండా ఎవరైతే ఈ బార్లను నడుపుతున్నారో వాళ్ళ నుండి నెల వసూలు అయితే వసూలు చేస్తూ పై అధికారులు కూడా ఈమె చేరవేస్తుందనే సమాచారం కూడా ఉంది. అయితే నెల ఏవైతే బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారో, తర్వాత ఈ వైన్ షాపుల పక్కనే అనధికారికంగా ఒక చిన్న ఒక బార్ సెటప్ రెడీ చేసుకున్న వాళ్ళని ఖండించకుండా వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళతో డబ్బులు మామూలు వసూలు చేసుకుంటా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సమాజంలో కూడా ఎక్కువ ఈ విషయం అయితే సర్క్యులేట్ అవుతుండగా ఇదే క్రమంలోనే నాని కూడా పై అధికారులకు ఉద్యోగ సంఘ నాయకులకి అయితే కంప్లైంట్ చేశాడనే విషయమై అతని పైన దాడి చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రహ్మ రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎందుకు రాష్ట్రాలు దాంట్లో